UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో అరుణ్ కేకే గారు ఉన్నారు. వెల్త్ ఆర్కిటెక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లెజెండ్ మరియు ఆంఫీ రిజిస్టర్డ్ మెంబర్. నమస్కారం సార్. నమస్కారం ఆయుష్మాన్ గారు. మొట్టమొదట హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభివాదములు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్స్ రెండింటిని కూడా మనం కలుపుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా, లేదంటే ఎలా మనం అసలు దాని ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్లో చూడాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? ఇట్స్ రియల్లీ వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. రెండిటికి కలిపి ఒక మొట్టమొదట మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్లు ఎలా ఆపరేట్ అవుతాయి చెప్పిన తర్వాత ఈ రెండింటిని కలిపితే మనం ఏ రకంగా చేద్దాం నేను వివరించే ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా సార్. మొట్టమొదట మ్యూచువల్ ఫండ్స్ అనేది యాక్చువల్గా ప్రజల నుంచి అంతా కూడా ఒక డబ్బులు కలెక్ట్ అయిన దాని గురించి దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాసెస్ లైక్ స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ, లేదా మామూలుగా ట్రెజరీ బిల్స్ కానీ, డెట్ బాండ్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ, ఇలా డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాటన్నిటిలో మొత్తం లాభం ఎంత వస్తుందో అదంతా కూడా మీ యొక్క పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రకారము అందరూ పెట్టినటువంటి అందరి ఇన్వెస్టర్స్ అందరికీ పంచడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మొట్టమొదట ఒక చిన్న గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక స్మాల్ ఇన్వెస్టరు ఒక 500 రూపాయల నుంచి కానీ 1000 రూపాయల నుంచి కానీ చాలా కామన్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఒక ఇన్ఫోసిస్లో మంచి కంపెనీ అని మీకు తెలుసు ఎగ్జాంపుల్. సో ఇన్వెస్ట్మెంట్ ఒక స్టాక్ వచ్చేసి ఈరోజు దాదాపు 1900 నుంచి 2000 రూపాయల మధ్యలో జరుగుతూ ఉంది. సో 500 రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీలవుతుందా? వీలవ్వదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్ యొక్క స్కీమ్ యొక్క ఫండ్ మేనేజర్ ఈ యొక్క అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ ద్వారా కొన్ని ఇన్ఫోసిస్ షేర్లు, కొన్ని విప్రో షేర్లు, ఆ రకమైనటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి షేర్లని కొనుక్కోవడం ద్వారా మీరు ఇండైరెక్ట్గా ఆ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ అవుతారు. సో వచ్చిన లాభాల్లో అదే రేషియో ప్రకారము మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది మామూలుగా మీరు 100 రూపాయల నుంచి కూడా టాప్అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 500 రూపాయల నుంచి మొదలుపెట్టినా లేదా 100 రూపాయల నుంచి మొదలుపెట్టి కూడా మీరు ఇండైరెక్ట్గా మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ మాదిరిగా ఒక పార్ట్నర్ లాగా మీరు జరగడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్నప్పుడు స్టాక్స్లో వచ్చేసి మరి స్టాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. స్టాక్స్ అనేది ఏంటంటే డైరెక్ట్గా ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఈక్విటీ పబ్లిక్లో మనం పర్చేస్ చేయడం ద్వారా ఆ కంపెనీలో మనము షేర్ హోల్డర్ అవ్వడం ద్వారా మనము ఆ కంపెనీ యొక్క లాభ నష్టాల్లో మనము భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటిని మనము కంబైన్ చేసుకోవడానికి అవుతుందా లేదా ఒకటే చేసుకోవడం అవుతుందా అంటే ఏ దానికి సపరేట్గా చేసుకోవచ్చు లేదా రెండు కంబైన్డ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొట్టమొదటగా మనము మనము మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్లో కానీ వెళ్ళేటప్పుడు మన యొక్క ఇప్పుడు డబ్బులు వచ్చేసేసి మనము ఈ యొక్క రిస్క్ అండ్ రివార్డ్ గురించి కొంత అవగాహన పెంచుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందవచ్చు. అవును. మ్యూచువల్ ఫండ్స్లో మనకి సంవత్సరానికి మామూలుగా ఈ యొక్క మనకు మార్కెట్లో సెబీ నిర్దేశించిన ప్రకారము 12% నుంచి ఇంకా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది 12 కావచ్చు, 15 కావచ్చు, ఇంకా 30 కావచ్చు, 40 కావచ్చు. పోయిన సంవత్సరము కొన్ని ఫండ్స్లో ఈవెన్ 125% కూడా వచ్చాయి. ఓకే. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా నీకు మామూలుగా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు మామూలుగా ఒక రోజు 1% లాభం రావచ్చు, రెండో రోజు 1% నష్టము రావచ్చు. ఆ రకంగా క్యుములేటివ్గా తీసుకున్నప్పుడు ఈ యొక్క స్టాక్ మార్కెట్లో వచ్చేసి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే రివార్డ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో దాని మీద అవగాహన పెంచుకున్న తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ రకమైనటువంటి మనకు
మ్యూచువల్ ఫండ్స్ సేఫ్టీ, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ గురించి ఆలోచించినప్పుడు నీ దగ్గర ₹100 ఉన్నప్పుడు ₹80 మ్యూచువల్ ఫండ్లోను, ₹20 స్టాక్స్లోను ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది షేర్ మార్కెట్లో చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటంటే నేను ఈరోజు పెడితే రేపు డబ్బులు వస్తాయి, అంటే షార్ట్ టర్మ్ మనీ కింద ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ షార్ట్ టర్మ్ మనీ అనేది లుక్రేటివ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే చాలా గ్రీడ్, అంటే మనకు చాలా టెంప్టేషన్ కల్పిస్తూ ప్రతి ఒక్కరిని దాన్ని ఒక మ్యాగ్నెట్ లాగా లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఇది అలాంటిది కాదు, ఇది ఆబ్జెక్టివ్ మ్యాటర్ కాదు. మనము ఒక క్వశ్చన్కి ఏబిసిడీలు ఉంటే ఏ కాకపోతే బి కాకపోతే సి అని పెట్టేసి చేసడం కాదు. మార్కెట్ ఎప్పుడు కూడా నీ దగ్గర ఒక 10 రకాల ఐడియాలు ఉంటే అది 11 రకంగా మార్కెట్ బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ ఏ సబ్జెక్టివ్ మ్యాటర్. కాబట్టి మార్కెట్ని నియంత్రించడం అనేది ఎవరి చేత కాదు, కానీ మార్కెట్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది నేర్చుకున్న తర్వాతే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఓకే. సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు నేను ₹80 మన దగ్గర ఉన్నటువంటి ₹100లో ₹80 మ్యూచువల్ ఫండ్స్లోను, ₹20 స్టాక్ మార్కెట్లో పెట్టుకున్నాం. కొంతమందికి స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉంటుంది, కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ మీద ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి రెండిటికి, మ్యూచువల్ ఫండ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది మనం ఎక్కువ లాభాలు ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ అన్నీ కూడా ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అవును. సో ఇలా ఈక్విటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంకా స్టాక్ మార్కెట్లో మనం అడిషనల్గా చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ గోల్స్ని తొందరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అది అవగాహన ఏర్పడిన తర్వాత మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనము ఊరికి లాభాలు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి అవగాహన లేకుండా స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగితే ఇది నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండింటిని కలిపి మనం చేసుకునేటప్పుడు మేజర్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం పెట్టే అమౌంట్ ఇక్కడికే వస్తుంది, మనం ఇక్కడ పెట్టే అమౌంట్ కూడా ఇక్కడ స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. కాబట్టి రిస్క్ అనేది డబల్ అవుతుంది. సో మనము జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలగాలి. ఇలా చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మనము మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్న తర్వాత దానికి కోలాటరల్ మెథడ్ ద్వారా మనకు ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్లోనే మన మ్యూచువల్ ఫండ్స్ని హెడ్జింగ్ చేయడం ద్వారా కొంత అమౌంట్ మనకు వస్తుంది, లేదా కోలాటరల్ ద్వారా మనకు కొంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని మనం స్టాక్ మార్కెట్లో పెట్టుకొని మనకు లాభం వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే ఆ అమౌంట్ ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నామో మ్యూచువల్ ఫండ్కి అది ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనం అడిషనల్ లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కంప్లీట్ టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను. అలా మీరు చేసుకున్నట్లయితే మీరు ఇప్పుడు 12% ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ని మినిమం మ్యూచువల్ ఫండ్ లాభాన్ని ఈ రకంగా చేసుకుంటున్నప్పుడు దాదాపు 20 నుంచి 25% వరకు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ డబల్ పొందడానికి ఉంటుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్లో అగ్రెసివ్గా ఉండి ఆ మ్యూచువల్ ఫండ్స్ని కూడా కోలాటరల్గా పెట్టి మీకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన పెట్టినప్పుడు మీకు ఖచ్చితమైనటువంటి నేను ఆ రిస్క్ని తీసుకుంటూ నేను రివార్డ్ కూడా తీసుకుంటానని అవగాహన వచ్చినప్పుడు దాదాపు కొన్నిసార్లు మీరు దాదాపు 35 నుంచి 40% వరకు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మెథడాలజీని మనము రెండు కంబైన్డ్గా చేసుకున్న ద్వారా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మనం చాలా ఎక్కువగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఫస్ట్ సేఫ్టీ, అంటే నా దగ్గర ఉన్న ₹10 మాత్రము ఎటువంటి పరిస్థితిలో పోకుండా ₹100 సంపాదించాలని మాత్రం అనుకోకూడదు. నేను ₹10 నాకు పోకుండా నేను ముందు చూసుకోవడం జాగ్రత్త పడాలి. సో దానికి ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది మొట్టమొదట సెక్యూరిటీగా పనికొస్తుంది. ఆ తర్వాత మామూలుగా మనము మిగతా అమౌంట్ని తీసుకెళ్ళిపోయి మనము స్టాక్స్లో పెట్టి టైం టు టైం మనకు అవగాహన పెరిగిన తర్వాత వాటిలో లాభాలను సమాపార్జించడం ద్వారా మన యొక్క లాభాల యొక్క శాతాన్ని మనము 15 నుంచి 20%, 25% పెంచుకుంటా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు కోలాటరల్ వచ్చేసేసి మీరు మ్యూచువల్ ఫండ్లో 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. కోలాటరల్గా తీసుకున్నప్పుడు మీకు డీమ్యాట్లో వచ్చేసి ₹1,00,000 మీకు మార్జిన్ ఫండ్గా ఇస్తారనుకుందాం. ఈ ₹1,00,000 మీరు రోజుకు ఒక ట్రేడ్ సక్సెస్ఫుల్ అయినా, అంటే నెట్ ఒక ట్రేడ్ సక్సెస్ అయిపోయి నెట్గా ప్రాఫిట్ 1% మీరు తీసుకుంటూ ఉన్నారనుకున్నాం. సపోజ్ మీరు నెలలో వారానికి 2 ట్రేడ్స్ ఆడినా
సో 8% అంటే 8% మీకు అడిషనల్గా వచ్చినట్లే కదా. అవును. సో ఈ 8% అడిషనల్గా వచ్చినది మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని మామూలుగా దాని యొక్క ఈ కొలెటరల్ అమౌంట్ని మళ్ళీ బ్యాక్ ఇచ్చేసి రిమైనింగ్ 8% తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం ట్రై చేస్తాం. అలా కూడా చేయొచ్చు. లేదా కొంత అమౌంట్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో ఫాస్ట్ గ్రోయింగ్ అసెట్ క్లాసెస్లో కానీ అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్. బట్ వీటి మీద ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే మీకు ఈక్విటీ మీద అవగాహన వచ్చిన తర్వాతే నేను ఫ్యూచర్స్ ఆప్షన్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. సో రిస్క్ అపిటైట్ అనేది ఆ రకంగా మనము మన యొక్క రిస్క్ గోల్ని కూడా మనం మామూలుగా రెండింటిని కలిపి అవగాహన పెంచుకోవడం ద్వారా పెంచుకోవచ్చు. కానీ దీనికి ఒక ప్రొఫెషనల్గా మీరు ఎప్పుడూ కూడా దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని ఉండాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ యొక్క లాంజిట్యూడిటీని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఈ రెండు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది దీన్ని మ్యూచువల్ ఫండ్స్ని హెడ్జింగ్గా కూడా ఉపయోగిస్తారు. ఎలా అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొంత వాల్యూ తగ్గిపోతుంటుంది, కానీ ఏం చేస్తారు, ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ మామూలుగా మన స్టాక్స్ మీద సరైన అవగాహన ఉన్నప్పుడు దీంట్లో లాభాలు సంపాదించడం ద్వారా మన యొక్క లాభాల పర్సంటేజ్ని కూడా తగ్గకుండా చూసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటారు. సో దీనికి అందుకోసము జాగ్రత్తగా దీన్ని చేసుకుంటూ మీకు ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు నన్ను సంప్రదించగలరు. మీరు హిట్ టీవీ ద్వారా నన్ను సంప్రదించగలరు. సో అందరూ కూడా ఈ యొక్క మార్కెట్ మూమెంట్ని ఖచ్చితమైనటువంటి అవగాహన ద్వారా లాభాలు పొందాలని కోరుకుంటూ నేను ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. చాలా ఓపిక్గా క్లారిటీగా చెప్పారనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.